బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో దారుణం జరిగింది. లాయర్ మోహినుద్దీన్ ను ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. లాయర్ మోహినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో దారుణం జరిగింది. లాయర్ మోహినుద్దీన్ ను ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. లాయర్ మోహినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, లాయర్ మోహినుద్దీన్ ను ప్రత్యర్థులు కారుతో వచ్చి ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు లాయర్ పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లో ఉన్నటువంటి ఖాజా మొయినుద్దీన్ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. అతను ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో తన కార్ దగ్గర వెళ్తున్నటువంటి కార్ లోపలికి వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అగంతకులు, గుర్తు తెలియని అగంతకులు ఒక్కసారిగా వచ్చి అతన్ని కారుతో ఢీ కొట్టడం జరిగింది. ఈ సంఘటన స్థానికంగా మాత్రం తీవ్ర కలకలం సృష్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం దీనిపై సీసీటీవీ కెమెరాలు మొత్తం కూడా ఈ యొక్క దృశ్యాలు మొత్తం కూడా రికార్డ్ కావడం జరిగింది. ప్రస్తుతము గుద్దినటువంటి అంటే కారుతో ఢీ కొట్టినటువంటి ప్రత్యర్థులు ఎవరు అంటే గతంలో ఇతను ఇచ్చినటువంటి బాధితులు అంటే క్లయింట్స్ ఏమన్నా ఈ ఘాతకానికి పాల్పడ్డారా, లేదా ఇతను క్లయింట్స్ ఆపోజిట్ ఎవరైనా ఈ ఘాతకానికి పాల్పడ్డారన్న కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా కారుతో ఢీ కొట్టినటువంటి ఆ కార్ నెంబరు ట్రేజ్ అవుట్ చేసే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. మాసబ్ ట్యాంక్ పోలీసులు ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే న్యాయవాదులకు సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను కూడా తీసుకొచ్చింది. అయినప్పుడు కూడా ఇలాంటి ఉదంతాలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లో కూడా ఈ అటు న్యాయవాదిని చంపే కుట్ర జరిగిందనే దానిపై కూడా కుటుంబ సభ్యులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతము న్యాయవాదిని హాస్పిటల్ తరలించారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అతను కొంత విషమంగా ఉంది. అతను శిక్ష పొందుతున్నప్పుడు కూడా కొంత సీరియస్గా ఉందని మాత్రము వైద్యులు చెప్తారు. ఎందుకంటే అక్కడ మనం చూసినటువంటి రాజు స్క్రీన్ మీద ఆ విజువల్స్ ఒకసారి చూసినట్లయితే ఏ తరహాలో ఎంత స్పీడ్గా వచ్చి గుర్తున్నారో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కావాలనే కక్షపూరితంగా అతను చంపాలనే ఉద్దేశంతోనే వచ్చి ఈ దారుణానికి పాల్పడి ఉంటారనే దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలు మనం రాజు స్క్రీన్ మీద చూసినటువంటి విజువల్స్ ఏదైతే ఉన్నాయో అది ఎగ్జాక్ట్లీ అతను చంపాలనే ఉద్దేశంతో మాత్రమే ఆ కారుతో ఢీ కొట్టినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి దీనిపై పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, ఆ సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఆ సిగ్నల్స్ ట్రేజ్ అవుట్ చేసే పనిలో అటు పోలీసులు కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే అతని పరిస్థితి ఖాజా మొయినుద్దీన్ పరిస్థితి కొంత సీరియస్గా ఉంది, చాలా విషమంగా ఉంది, చాలా సీరియస్గా ఉంది కుటుంబ సభ్యులు చెప్తున్నారు, డాక్టర్లు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో అడ్వకేట్ న్యాయవాదులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు చేసిన వారిపై కఠినంగా సీరియస్ యాక్షన్ తీసుకునే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన విషయంపై కూడా వివిధ కోర్టులో కొంతమంది న్యాయవాదులు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఉదంతాలు మళ్ళీ జరగకుండా ప్రతి ఒక్కరు కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి, కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఆందోళన అటు న్యాయవాదులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే న్యాయవాది మొయినుద్దీన్ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. 24 గంటలు దాటితే మరి ఏం చెప్పలేమని మాత్రం వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా మొయినుద్దీన్ పరిస్థితిపై కూడా క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. గంగోత్రి, సునీల్, లాయర్ మోహినుద్దీన్ ని కారు కావాలని ఢీకొట్టినట్టు తెలుస్తోంది. పోలీసు విచారణలో ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు, ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు మార్నింగ్ జరిగిన ఇష్యూ ఇది. ఉదయం పూట అతను కారు నుంచి బయటికి అంటే ఇంటి నుంచి బయటికి వచ్చి కారులో ఫైల్స్ పెట్టి మళ్ళీ తిరిగి తన డ్రైవర్ సీట్కి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కావాలనే ఉద్దేశంతో అంటే ఇదంతా కూడా పక్క రెక్కి నిర్వహించి ఇతనిపై అటాక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి దీనిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుంది. మాసబ్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేసి గుద్దినటువంటి కార్ డీటెయిల్స్ని కూడా ట్రేజ్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. ఆ కారు ఎవరు, ఎందుకు గుద్దాల్సి వచ్చింది, మొయినుద్దీన్కి ఈ పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే కార్ని కూడా ట్రేజ్ అవుట్ చేసినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఆ సిగ్నల్స్ ఆధారంగా సీసీటీవీ కెమెరా ఆధారంగా కార్ని కూడా గుర్తించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే కారులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఎందుకు మొయినుద్దీన్ని టార్గెట్ చేయాల్సి వచ్చింది అన్న దానిపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్.
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో దారుణం జరిగింది. లాయర్ మోహినుద్దీన్ ను ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టారు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. లాయర్ మోహినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉంది.